నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మార్నింగ్ వాక్ తో ఇంటింటా ప్రచారం అశేషంగా స్వాగతించిన జనం. పుర ఎన్నికలను పురస్కరించుకొని సోమవారం వనపర్తి పట్టణంలో 17వ వార్డులో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మార్నింగ్ వాక్ చేపట్టి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి డీసీసీ చైర్మన్ కొత్తకాపు శివసేనరెడ్డి కొంత సమయం కేటాయించారు. ప్రచార భాగంలో 17వ వార్డుకు చెందిన మహిళలు, పెద్దలు, యువకులు బాణసంచాలు పేల్చి మైనార్టీ సోదరులు ఇమాం ఏజామిన్ కుడి భుజానికి కట్టి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. శాసనసభ్యులు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణంలో ప్రతి వార్డు అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే 100 కోట్లతో పనులు చేపట్టే ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, కమ్యూనిటీ హాల్స్, ప్రత్యేక వీధి దీపాలు ఏర్పాటు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. 17వ వార్డు ఇంకా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కెమెరా పర్సన్ కేపీ రెడ్డితో SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ ఎండి నజీర్. कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय ఈరోజు వనపర్తి పట్టణంలో వనపర్తి మున్సిపాలిటీలో 17వ వార్డులో మేము అరబ్ గల్లీ పాత బజార్ ఏరియాలో ఉన్నాం. ఈ గల్లీలో మేము ప్రచారం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము చేసిన 2 సంవత్సరాల్లో ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి గారి సర్కారు మేము వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, దాంతోపాటు రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, ఇవన్నీ ఈ గల్లీలో ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇవన్నీ మేము చేసిన కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు నాతో పాటు ఈ వార్డుకు సంబంధించిన ఇతర అభ్యర్థి బషీర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడంతా పెద్ద ఎత్తున మేము ప్రచారం చేయడం జరిగింది. మాకు ఇక్కడ వెరీ స్పెసిఫిక్గా మైనార్టీ ఏరియా, ఇక్కడ మైనార్టీ సోదరులందరూ కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని, మా అభ్యర్థులను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. వనపర్తిలో ఉన్న 33 వాళ్ళు గెలిచి కాంగ్రెస్ సత్తా చూపిస్తారు.